మార్నింగ్. ఏ మోహిని ఏంటి తొందరగా లేసావు? అమ్మ వస్తుంది, స్టేషన్కి వెళ్ళాలి. సీ యూ లేటర్. బాయ్. బాయ్. ఏంటి ఫ్లైట్ ల్యాండ్ అయిందా? ఇంకా పని అవ్వలేదు, ఇక్కడే ఉన్నాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వస్తాను. నైట్ అంతా నిద్రపోలేదా నువ్వు? లేదు, పిలుస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. వాట్? హలో. యాదమ్మా. ఏంటమ్మగారు మీరు రాత్రి ఊరు వెళ్ళలేదంట? అవును, సార్కి అర్జెంట్ పనుండి బెంగళూరు వెళ్లారు. రేపు వెళ్తున్నాం. పనేమన్నా ఉందా అమ్మగారు? బయట మొక్కలకి ఒకసారి నీళ్లు పోయాదమ్మా. సరే అమ్మగారు. అదిగో మళ్ళీ అదే మందు కంపు. నీకు కూడా వస్తుందా? లేదమ్మగారు. ఇల్లంతా ఒకసారి ఫినాయిల్తో తుడు. ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఈ కంపు. మందు కంపా? రండి అత్తయ్య. బాగున్నారా? స్వప్న, ఏంటమ్మా బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏంటి ట్రైన్ లేటా? అవుటర్ లో అరగంట ఆపేశారంట. అవునా? ఏంటి నా మనవడు? తొందరగా రా, స్కూల్ కి టైం అవుతుంది. రోజు వస్తావుగా, ఇవాళ ఏమైంది? సరే అయితే నేను సాయంత్రం వస్తా. విక్కీ, ఎవరిని నా స్కూల్ కి రమ్మంటున్నావు? తాతని. తాతయ్యనా? అవును, రోజు నాతో స్కూల్ కి వచ్చేవాడు. ఈ రోజు నువ్వు వచ్చావని రానంటున్నాడు. ఆహా, ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడంట మీ తాతయ్య? తాతయ్య హెవెన్ కి వెళ్తున్నాడంట. నిన్ను కూడా తీసుకెళ్లడానికి వచ్చాడంట. రేయ్ చంపేస్తాను. ఏంట్రా మాటలు? స్కూల్ కి టైం అయింది, పదా. ఆఫీస్కి వెళ్తానమ్మా. బాయ్ నాయనమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ విక్కీ. వాడి తాతయ్య గోలేంటమ్మా? చెప్తాను అత్తయ్య, మీరు ఫ్రెష్ అవుతురు కానీ రండి.
చూసావా అడుగు చూసావా చూసావా? చూసానమ్మా, పైన ఎవరు లేరమ్మా. ఎవరు లేరమ్మా. నేను మళ్ళీ వస్తాను. చైల్డ్ సైకాలజిస్ట్ అలా చెప్పగానే మాకేం చేయాలో అర్థం కాలేదు అత్తయ్య. వీడు మాత్రం ఈ తాతయ్యతో మాట్లాడే ఆట మాత్రం మాడం లేదు. స్వప్న స్వప్న హాయ్ మోహిని, ఏంటి నన్ను లేపకుండా వెళ్ళిపోయావు? కాఫీ తాగుతావా? మా అత్తగారు ఎప్పుడూ తీర్థయాత్రల్లో ఉంటారు, అప్పుడప్పుడు మా దగ్గర ఉంటారు. మోహిని వాళ్ళ ఆయన మోహన్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు, పక్కనే ఉంటారు. ఈ మధ్యన పెళ్ళైంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రా కూర్చో. మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఎవడో ఒక రాజు అనేవాడు ఉన్నట్టు వాడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అత్తయ్యకి ఇప్పుడే చెప్తున్నాను, మన విక్కీ కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి. అది ఆటని ఎందుకు అనుకుంటున్నావమ్మా? వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో. అవునమ్మా, చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు. మీ మామయ్య నేను చాలా కాలం ట్రైబల్ ఏజెన్సీస్ లో పనిచేశాం. అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు. ఓ 23 ఏళ్ల పాటు మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు, ఎప్పుడు ఇదే గోల మాకు. మేం చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కీ ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు నీకు. ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలేంటి అత్తయ్య? ఛీ, దెయ్యాలు లేవు, ఆత్మలు లేవు. ఉన్నాయి. ఏ మోహిని, కమోన్యా. ఉన్నాయి. మా ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? ఎవరో ఉన్నారు. నా చుట్టు పట్టుకుని లాగి కోళ్ళకేసి ఎవరు మోహిని? ఏమో తెలీదు, నాకు కనిపించలేదు. రిలాక్స్ మోహిని, రిలాక్స్. బాగా భయపడినట్టుంది అత్తయ్య. హలో. ఏ స్వప్న, నేను హర్షాన్ని. మోహిని సెల్ ఎత్తడం లేదు, మీ ఇంట్లో ఏమైనా ఉందా? ఉంది గాని, అయినా నువ్వేంటయ్యా ఒక్కదాని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? తనెంత భయపడిందో తెలుసా? ఏంటి, భయపడిందా? ఏది ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. మాట్లాడు. స్నానం చేసి వస్తాను అత్తయ్య. హే, నీ సెల్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఏంటి, భయపడ్డావా? పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే? చూడు, రాత్రులు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు, భయం వేయదు. ఏయ్, ఇంటికెళ్ళి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో. మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు. మళ్ళీ చేస్తాను. అమ్మా మోహిని, మోహిని ఊరుకోమ్మా. ఎవరూ లేరంట, కానీ ఎవరో ఉన్నారంట. ఏమీ చెయ్యలేదంట, కానీ ఏదో చేయబోయాడంట. లెట్ మీ గెట్ దిస్ రైట్. అంటే ఆ ఇంట్లో నీకు కనబడని మనిషి ఎవరో ఉన్నారంటావు, అంతేనా? అవును, నన్నే ఫాలో అవుతూ ఉంటాడు, నన్నే చూస్తూ ఉంటాడు. నేను పని చేసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు. వాడికి నేను కనబడతాను, కానీ వాడు నాకు కనబడడు. ఎవరూ నీకు కనపడలేదంటున్నావు, మరి ఆ మనిషి మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడు మగాడే. అదే అడిగేది, అంత ఖచ్చితంగా వాడు మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఆడదాన్ని కాబట్టి.
మోహిని మాట్లాడమ్మా. నా సెల్ నుంచి ఫోన్ వస్తుందంటే. నీ సెల్ నుంచా? నీ సెల్ ఎక్కడుంది? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా. నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు? పద మీ ఇంటికి వెళ్దాం. వద్దంటే అక్కడికి వద్దు. నేనున్నాను కదమ్మా. నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. పద మీ ఇంటికి. వద్దంటే ఏం అవ్వదమ్మా. పద వద్దంటే చూసొద్దాం. పద. అక్కడికి వద్దంటే. చెప్పాను కదమ్మా నేనున్నానని. నువ్వు భయపడుకుంటారా? వద్దంటే ఏం అవ్వదమ్మా. నువ్వురా. నేనున్నాను కదమ్మా. రామ్మా. ఎవరు ఏం చేయరమ్మా. ఎందుకమ్మా భయం? నేనున్నాను కదా. ఎందుకు భయపడతావు? అసలు లోపల ఎవరున్నారో చూద్దాంరా. ఏమి లేదమ్మా లోపల. నువ్వే చూస్తావా? ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా. నీ ఫోన్ తీసుకో.